సో, ఇస్లామోఫోబ్స్ ఎన్నో క్లెయిమ్స్ చేస్తుంటారు. నబీ కరీం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈయన చాలా క్లెయిమ్స్ చేస్తారంటే ఇస్లాం అస్తగ్ఫిరుల్లాహ్ ఏందంటే పాలిథిజంని ఎంకరేజ్ చేస్తది. ఎందుకంటే ముసల్మాన్లు అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని కాకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తారు, ఇబాదత్ చేస్తారని ఈ ఇస్లామోఫోబ్స్, క్రిస్టియన్స్, ఎక్స్ ముస్లిమ్స్, ఏథియస్ట్ క్లెయిమ్ చేస్తుంటారు. ఎందుకంటే గైస్ మనం నమాజ్ చేసేటప్పుడు అస్సలాము అలైకుం అయ్యున్ నబీ, పీస్ బి అపాన్ యువర్ ప్రాఫిట్ అని చెప్తాం కదా. సో మనం డైరెక్ట్‌గా నబీ కరీం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి కాకపోతే ఆయనకి చనిపోయిన రోజు కూడా ఎట్టా తెలుస్తది అని వీళ్ళ ప్రశ్నలు వేస్తారు గైస్. కానీ వీళ్ళు వేసే ప్రశ్నలు ఎట్టుందంటే, అరే అసలు మొహమ్మద్ మనిషే కదా, ఒకవేళ దేవుడు కాకపోయింటే మనిషి చనిపోయినా కానీ ఇది ఎలా తెలుస్తుంది. కానీ గైస్ 1400 years హజరతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మే అల్లాహ్ పీస్ బి అపాన్ హిమ్ చెప్పారు, నాకు నా ఉమ్మ ఒక ప్రజలు నా కోసం జువా చేసేది నాకు వినిపిస్తుంది అని చెప్పాడు గైస్. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరండి? ఇస్లామోఫోబ్లు, ఈ హీరోలు ఇప్పుడు ఎవరంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. నబీ కరీం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల ముందే చెప్పేశారు గైస్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్, ఇది సునన్ అన్-నిసా 1282 సహీ ర్యాంక్ హదీస్లో ఉంది గైస్. ఇట్ వాస్ నరేటెడ్ దట్ అబ్దుల్లా సెడ్, ద మెసెంజర్ ఆఫ్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సెడ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా has 2 angels who travel around earth conveying to me salams of my ummah. సో గైస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవదూతలు అంటే ఎవరంటే నబీ కరీం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏంటంటే కన్వే చేస్తుంటాయి. ఎవరెవరంటే సలామ్స్ చెప్తుంటారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ దేవుడిగా క్లెయిమ్ చేయట్లేదు, జస్ట్ దేవదూతలు వీళ్ళకి చెప్తాయి అని చెప్పాడు గైస్. సో ఇక్కడ దేవదూతలు నబీ కరీం చెప్తే నబీ కరీం వచ్చిన రిప్లై ఇస్తారు వాలేకుమ్ అస్సలాం అని. అలానే ఇక్కడ మీరు ఇస్లామోఫోబ్స్ క్లెయిమ్ చేస్తాం కదా చూడు, ఈయన కానీ మనిషి ఈయన కట్టాల్సింది. అరే జాహిల్లారా, నబీ కరీం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 years ముందే దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేసారు, అది తెలుసుకోండి ఫస్ట్. సో గైస్, ఇన్షాల్లా ఐ హోప్ దట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఈ జాహిల్స్ ఉన్నా కదా వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాలని కోరుకుంటాను. సో గైస్, ఇంకేదైనా వీడియోస్ ఇలాంటి టాపిక్స్ కావస్తే నాకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తెలుగు ఇస్లామిక్ కంటెంట్, అపాలజెటిక్స్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, తెలుగు రెస్పాండర్. సో థ్యాంక్ యూ గైస్. అండర్ 3 minutesలో ఈ వాట్ డు దిస్ ఇస్లామిక్ డిలెమా అని వాట్ డు దిస్ ఇస్లామిక్ ఆర్గ్యుమెంట్ డిబంక్ చేశాను. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు రెస్పాండర్. సో థ్యాంక్ యూ గైస్.